నమస్కారం సచివాణి మ్యామ్. రోజా మేడం, తరచుగా డిఫరెంట్ మనుషుల్ని తారసపడుతూ ఉంటాం. వాళ్ళు మనం మాట్లాడే తీరు, మనస్తత్వం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ రోజు మనం మనస్తత్వం గురించి మాట్లాడుకుందామండి. డెఫినెట్గా అమ్మా, మనస్తత్వం అనేది ఆ మనిషికి ఒక అద్దం లాంటిది. మనిషికి అద్దంలాగా మనం అద్దంలో మన ముఖం కనిపిస్తుంది కదా, అలాగే నీ మాట తీరులో, నీ బిహేవియర్లో, వే ఆఫ్ టాకింగ్లో నీ మనస్తత్వం తెలిసిపోతుంది. ఈ సమాజంలో చిత్ర విచిత్ర వ్యక్తులు ఉన్నట్లే చిత్ర విచిత్ర మనస్తత్వం వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి మనస్తత్వం ఎలాంటిదో చెప్పలేము. ఎలా చెప్పాలి మరి? శాంత స్వభావులు ఉంటారు, కోపిస్టులు ఉంటారు, పక్క వాళ్ళ మీద సెటైర్లు వేసే వాళ్ళు ఉంటారు. మరి వారి వారి మనస్తత్వాలు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలాంటి ప్రవర్తన చేస్తూ ఉంటారు, మనం తెలుసుకోవటం ఎలాగా అన్న దాని మీద మాట్లాడుకుందామండి. నేటి సమాజంలో ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి మనం మంచిగా రాణించాలి అంటే మొదట నీవు ఇతరులను అంచనా వేసే మనస్తత్వాన్ని నువ్వు ముందు కలిగి ఉండాలి. ఇది నేను చెప్పిన మాట కాదమ్మా, మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎదుట వాణి మనసు ఎరిగి నువ్వు మసులుకో అని చెప్తారు. ఎందుకు అలాగా? వాడు చెడ్డవాడైనా కూడా అలాగే మసులుకోవాలా? అది చెప్పటం లేదండి. వాడి మనస్తత్వాన్ని తెలుసుకొని వాడితో నువ్వు మాట్లాడటం. మనస్తత్వం అంటే ఏమని చెప్పాను? నీ వే ఆఫ్ టాకింగ్, నీ బిహేవియర్, దాన్ని బట్టి కదా నీ మనస్తత్వం తెలిసేది. కాబట్టి ఎదుటివాడి యొక్క మాట తీరు, దాన్ని బట్టి అతని మనస్తత్వాన్ని గుర్తెరిగి అతని మనసు ఎరిగి నువ్వు మాట్లాడాలి. అప్పుడు నీకు ఎటువంటి ప్రాబ్లమో ఉండదు. అభిరుచులను తెలుసుకోవాలి, మనసుని బట్టి, వాళ్ళ మాటల్ని బట్టి అభిరుచులు తెలుసుకోవాలి. అట్లా తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే దూరం పెట్టాలా అన్నదే ఆలోచించాలి. తొందరపడి మాట్లాడే మనస్తత్వం వాళ్ళకి కొంచెం దూరంగా ఉండటమే ఉత్తమం. వాళ్ళు తొందరపడి ఏ పనైనా చేసేస్తూ ఉంటారనమాట. మీ మాట మనసుని బట్టి మనస్తత్వం బయటపడుతుంది అని చెప్పాం కదా. ఏమిటో ఎలా ఉన్నావు అనే ఒక్క సెంటెన్స్ని తీసుకోండి. ఏమిటో ఎలా ఉన్నావు అన్న దానిలోనే ఇది కుశల ప్రశ్న వేస్తున్నాడా, ఎలా ఉన్నావమ్మా నువ్వు అని అడుగుతున్నారా? ఎగతాళిగా ఆల్రెడీ నీకు ఫీవర్ ఉంది, నువ్వు హెల్త్ బాగాలేదు, వారం రోజుల నుంచి మంచాన్నే పడి ఉన్నావు, ఏంటో ఎలా ఉన్నావు అడిగే తీరులోనే ఎగతాళి కనిపిస్తుందండి. వ్యంగ్యంగా మాట్లాడు, ఏంటో ఎలా ఉన్నావు, వ్యంగ్యమైన ప్రశ్న వేస్తూ ఉంటారు. కొంతమంది మాట ఎత్తి పొడుపులాగా ఒక కత్తి పెట్టి గుచ్చినట్టుగా ఉంటుందండి. ఇట్లా ఒక్క సెంటెన్స్లోనే ఎన్ని మనస్తత్వాలు దాగి ఉన్నప్పుడు వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన వేల లక్షల్లో మనుషుల మధ్య తిరుగాడుతూ ఉంటాం. వారి మనసు ఎరిగి మనం మసులుకోవాలి కదా. ఎవరిని దూరం పెట్టాలి, ఎవరు మన మనసుకి దగ్గరైన వాళ్ళు చూసుకొని మనం మాట్లాడాల్సి ఉంటుందండి. ఇతరుల మనసు ఎరిగి మసులుకోండి, అప్పుడే మీరు జీవితంలో రాణిస్తారు అని తెలియపరుస్తూ స్వస్తి. చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలు.